కూడా నీకు లేదు అనంటే మరి నువ్వు ఆ స్థాయిలో ఉండి నువ్వు దిగజారిపోయి మాటలు మాట్లాడుతుంటే నీలాగా దిగజారి మాట్లాడడం అనేది మాకేం పెద్ద పని కాదు. కానీ మా పార్టీకి ఒక విలువలు, మా పార్టీకి ఒక లైన్ ఉంటది. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం జనరల్ గా ఎంతసేపు పని? నంగనాచి మాటలు అని అంటుంది ఒక ఎక్స్ సీఎం ని పట్టుకొని. నంగనాచి మాటలు. నీ చదువేందో నీ విజ్ఞత ఏందో నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ నిన్ను రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అంటున్నారు, నంగనాచి అనిత ఎక్కడున్నావు నువ్వు? ఆడబిడ్డల ప్రాణాలు పోతుంటే నంగనాచి అనిత, చిన్న బిడ్డలకి ఫుడ్ పాయిజన్ అవుతుంటే ఎక్కడున్నావు అనిత? నంగనాచి అనిత, రాష్ట్రంలో మడ్డర్లు అయిపోయి డ్రమ్ములలో తేలుతుంటే, రాష్ట్రంలో ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జులలో పెడుతుంటే ఎక్కడికి పోయావు నంగనాచి అనిత అని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అడుగుతున్నారు తల్లి. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కోసం మాట్లాడారు. సైకో అంటున్నావు, కామెడీ సైకో అంటున్నావు, పులివెందుల ఎమ్మెల్యే అంటావు. మరి నువ్వు కూడా పాయకరావుపేట ఎమ్మెల్యేవే కదా. సబ్జెక్ట్ మీద మాట్లాడటం అంటే సబ్జెక్ట్ మీద మాట్లాడడం చేతగాక వ్యక్తిగత దూషణలకి దిగుతాము, ఇదే మా సాంప్రదాయము, మా పార్టీ విలువలు ఇవే అని మీరు మాట్లాడితే ఎంతకన్నా చేసేది ఏమీ లేదు. ఎందుకంటే మీలాగా మేము దిగజారి మాట్లాడలేమే. చదువుకున్నాం, మాకొక విజ్ఞత ఉంది, మా పార్టీకి ఒక లైన్ ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా లైన్ దాటి మాట్లాడొద్దమ్మా అని మాట్లాడతారు. కాబట్టి మీలాగా దిగజారిపోయేటువంటి రాజకీయాలు చేయలేము, మాటలు కూడా మాట్లాడలేము. ఆయన చెప్పింది ఏంటి? అసలు ఆయన చెప్పింది అర్థం చేసుకున్నటువంటి జ్ఞానం అనే ఏడ్చిందా అక్కడ ఎవరికైనా? ఎవరికి లేదు. ఇవాళ మావి గన్ను, వెన్నుపోటు అంటున్నావు, ఇంకోటి అంటున్నావు, లేదా కత్తిపోటు అంటున్నావు, బాబాయ్ పోటు అంటున్నావు. మీ పార్టీలో విలువలు, మీ పార్టీలో వెన్నుపోట్లు, పార్టీ ఎవరితో పెట్టుకొని లాక్కున్నటువంటి మీ తీరు నేను చెప్పేది ఏముందమ్మా? రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. ఇంకా గన్ను అన్నావు, ఆ గన్నుతో కాల్పులు కాల్చిన వాళ్ళు ఎవరు, ఆ కాల్పులు కాల్చిన వాళ్ళకి భిక్ష పెట్టింది ఎవరు అనేది అందరికీ తెలుసు. సో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద నీకు ఏ రోజు ఒక కన్సర్న్ లేదు. ఒక డమ్మీ హోంమంత్రి పదవిలో ఉండి నోటికి ఏదొస్తే అది నేను మాట్లాడతాను, చెల్లుబాటు అవుతుంది అనుకుంటే ఇక్కడ ఎవ్వరూ ఊరుకునే వాళ్ళు లేరు. మా నాయకుణ్ణి, మా జగనన్నని మాట్లాడేటప్పుడు ఈసారి కాస్త నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడు అనితక్క. ఎందుకంటే పరిపాలన మీద మీకు ధ్యాస లేదు, రాష్ట్ర అభివృద్ధి మీద మీకు ధ్యాస లేదు, దొంగ అబద్ధాలు ఇచ్చి ఇస్తానన్నటువంటి సంక్షేమం మీద ధ్యాస లేదు. సంక్షేమం ఏదయ్యా అనంటే అక్క అంటారు, చెల్లంటారు, అమ్మ అంటారు. అయ్యా మీకు ఇన్ని అప్పులు చేశారు నాయనా, ఎట్లా ఈ అప్పులన్నీ తీరుస్తారంటే మళ్ళీ సేమ్ అక్క అమ్మ. ఆడబిడ్డలు రోజు రోజుకి మర్డర్లు అయిపోతున్నాయి. మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి 16,800 లెక్కల ప్రకారం ఒక్కొక్క గంటకు ఒక్కొక్క ఆడబిడ్డ మీద ముగ్గురు వేసి అన్యాయాలు జరుగుతున్నాయి. ఏంది తల్లి అనంటే జగన్మోహన్ రెడ్డి గారి అక్క, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి, జగన్మోహన్ రెడ్డి గారి అమ్మ. మీకు చెప్పారా విజయమ్మ గారు రాజీనామా చేశారని మీకు చెప్పారా? సో కాస్తైనా నైతిక విలువలు కలిగి మాట్లాడితే చాలా చాలా బాగుంటది. ఇవాళ మీరు ప్రతిసారి ఆయన్ని పర్సనల్ గా ప్రతిసారి అసలు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను తీసుకొని వచ్చి రెచ్చగొట్టి మాట్లాడే విధి విధానాలే మీ విధి విధానాలు. ఇవాళ అయితే మేము కూడా పర్సనల్ గా చాలా మాట్లాడాల్సి ఉంటది. ఎందుకనంటే మరి ఎందుకు మీ భర్త మీద దొంగతనం కేసేశారు అని అనడం ఎంతసేపు పని? మాకు చాలా ఉన్నాయి మాట్లాడడం అంటే, మేము చాలా మాట్లాడగలుగుతాం. కానీ వ్యక్తిగత దూషణ అనేది మా పార్టీ లైన్ కాదు. గతంలో చెప్పాము, ఇప్పుడు చెప్పాము, మళ్ళీ చెప్తాము. సో ఇప్పుడు ఎక్కడైనా ఒక ఇల్లు కట్టుకునే వాళ్ళు అనుకోండి, ఎక్కడ కట్టుకుంటారు? మిడిల్ పాయింట్ లో కట్టుకుంటారా, లేకపోతే ఊరు బయట ఎక్కడో కట్టుకుంటారా? గతంలో మీ పార్టీ కోసం ఇదే అమరావతి కోసం మాట్లాడినటువంటి మీకున్నటువంటి ఆ డిప్యూటీ సీఎం గారు ఏమేం మాట్లాడారో ఒకసారి చూడండి. మీ నాయకులు ఏమేం మాట్లాడుతున్నారో కూడా ఒకసారి చూడండి.
మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారో కూడా ఒకసారి గమనించండి. ఎప్పుడు రాజధాని వద్దు అని గాని, రాజధాని ఉండకూడదని గాని జగన్మోహన్ రెడ్డి గారికి గాని వైఎస్ఆర్సీపీ పార్టీకి గాని ఆ ఉద్దేశం లేదు. మీరు కావాలని పదే పదే రెచ్చగొట్టుకుంటూ, మీరు కావాలని మీరు అడ్డగోలుగా కాదండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియదా? 50,000 ఎకరాలు దోచేశారు, ఇంకా 50,000 ఎకరాలు దోచేయడానికి రెడీ అయిపోయారు. రైతులకు ఇస్తానన్నటువంటి వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ ఇస్తానన్నారో అవి ఇవ్వకుండానే పదే పదే రైతుల్ని మోసం చేస్తాము అని అంటే ఎలా ఒప్పుకుంటాం? ఏ విధంగా ఒప్పుకుంటారు? అంటే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేకుండా హాఫ్ నాలెడ్జ్ మాటలు మాట్లాడకండి అనిత గారు, నవ్వుల పాలవుతారు. ఎందుకంటే మీ నంగనాచి మాటలు, మీ శుద్ధపూస మాటలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వెంట్రు. రీసెంట్ గానే మీ పార్టీలోనే ఎవరి ర్యాంకులు ఏంటి అని చూస్తే చిట్ట చివరి ర్యాంక్ వచ్చిందంట మనకి. అంటే నీ దగ్గరికి ఒక ఫైల్ వస్తే 5 రోజులైనా కూడా ఆ ఫైల్ ని మూవ్ చేయవు, ఆ ఫైల్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో కూడా తెలుసుకోలేనటువంటి ఒక డమ్మీ హోంమంత్రి పదవిలో నువ్వుండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతాను అని అంటే తాట తీసి కూర్చోబెట్టే రోజులు ఉన్నాయి, వస్తాయి. అంటే మేం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలే మిమ్మల్ని కూర్చోబెట్టే రోజు ఒకటి వస్తుంది. ఎందుకనంటే మీరు నాకు తెలిసి ఇవాళ 20 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను అందరినీ అడుగుతున్నాను, ఏ రోజైనా అనిత గారు ఇదిగో ఒక చోట మర్డర్ జరిగింది, మానభంగం జరిగింది, లేకపోతే మైనర్ బాలిక మీద హత్య జరిగింది, ఇదిగో ఈ డ్రమ్ములో పెట్టారు, లేకపోతే ఈ ఫ్రిడ్జ్ లో పెట్టి ముక్కలు ముక్కలుగా చేశారు, నిన్న మొన్న 2 రోజుల క్రితమే కదా విశాఖలో ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టారు, వెళ్ళావా? పరామర్శించావా? పోనీ అసలు ఏం జరిగిందో తెలుసుకున్నావా? ఇవిలే నీ పదవికి ఇచ్చినటువంటి పని నువ్వు ఏ రోజు చేసిన పాపాన పోలేదు గాని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రం నీకు ఒక శాఖ ఇచ్చి ఆ శాఖలో నిన్ను కూర్చోబెట్టారు కాబట్టి ఆ శాఖకు మాత్రం న్యాయం చేసుకోవడానికి తగుదనమ్మా అనుకుంటూ పదే పదే వచ్చి మీడియా ముందుకు వచ్చి ఆయన్ని సైకో, లేకపోతే పులివెందుల ఎమ్మెల్యే, నంగనాచి మాటలు. అసలు నువ్వు హోంమంత్రి ఎట్లయినావో నాకు అర్థం కావట్లేదు. కానీ చదువుకున్నారు కదా, ఒక ఎక్స్ సీఎంని ఏమని మాట్లాడాలో కూడా నీకు తెలియట్లేదా? రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అడుగుతున్నారు ఇవాళ, అనిత నువ్వు అసలు ఆడదానివేనా అని. ఎందుకంటే ఒక మహిళగా ఇంతమంది చనిపోతుంటే కూడా నీకు కన్సర్న్ లేదు అని అంటే నీ మీద నేను జాలి పడుతున్నా, నీ మీద నిజంగానే జాలి పడుతున్నా. ఆ పదవి విలువ తెలియకుండా ఇవాళ అడ్డగోలుగా నోరుంది కదా అని అతి ఎప్పుడు చేయవాకండి. అతి చేస్తే ఎప్పటికైనా ప్రమాదమే. హద్దు దాటి మాట్లాడితే ఈసారి నీకు చాలా మంది మహిళలు ఇక్కడ నుంచి సమాధానం చెప్పేటువంటి రోజు దగ్గరలోనే ఉంది. నీ సొంత నియోజకవర్గంలోనే నీ పనితీరు బాలేక గంట సేపు నిన్ను నిలబెట్టారు అని అంటే నీ పనితీరు ఏంటో ఒకసారి ఆలోచించుకో అనిత గారు. నీ సొంత నియోజకవర్గంలోనే మహిళలు బట్టలిపదీసి కొడితే కూడా ఒక చేతగాని హోంమంత్రిగా నిల్చున్నటువంటి నీ తీరు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు దుమ్మెత్తి పోస్తారు. ఈసారి ఓట్లకు వెళ్ళండి, ఏమంటారు చెప్పులు చాటలతో మిమ్మల్ని కొట్టే రోజు వచ్చుద్ది, గ్యారంటీగా వచ్చుద్ది. ఎందుకంటే మీరు ఉన్నటువంటి పదవుల్లో మీ గవర్నమెంట్ ఉండి ఒక అత్యున్నతమైనటువంటి పదవి హోంమంత్రి పదవిలో ఉన్న నిన్నే నీ నియోజకవర్గంలో 3 గంటలు నిల్చోబెట్టారు అని అంటే మీ పనితీరు ఏమని అర్థం? ఒక మైనర్ బాలిక కేసు పెట్టి ఇదిగోండి మాకు ఇంత అన్యాయం జరుగుతుంది, పలానా వ్యక్తి వచ్చి మమ్మల్ని చంపేస్తాడని బెదిరించినా కూడా పట్టించుకోకపోతే 2 రోజుల తర్వాత ఆ మైనర్ బాలికని గొంతు కోసి చంపేసినటువంటి వైన్యం నీ సొంత జిల్లాలోనే జరిగింది, ఎక్కడో కాదు. నీ సొంత జిల్లాలోకే నువ్వు న్యాయం చేయలేవు, ఇంకా ఊరంతా ఏం న్యాయం చేస్తావులే గాని నీ సొంత జిల్లాలో జరుగుతున్నటువంటి వాటికి న్యాయం చేయలేవు. సో దయించి ఇక నుంచి నీ నంగనాచి మాటలన్నీ కట్టిపెట్టి, నీ నంగనాచిన మాటలన్నీ పక్కన పెట్టి రాష్ట్ర మహిళల యొక్క సంరక్షణ మీద, రాష్ట్ర మహిళల యొక్క ప్రాణాలు కాపాడే విధంగా నీ పదవి ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
ఎందుకంటే రాబో రోజులలో మహిళలే నిన్ను నీ నియోజకవర్గం నుంచి తరిమి తరిమి కొట్టే రోజు ఒకటి వస్తుంది, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ పులివెందులు అన్నప్పుడు నువ్వు ఆఫ్టర్ ఆల్ పైకరావుపేట ఎమ్మెల్యేవి. 2019లో అనిత వద్దు పార్టీ ముద్దు అని ఒక నినాదం తీసుకొని వచ్చి నిన్ను ఇసిరేస్తే కొవ్వూరులో ఓడిపోయిన ఎమ్మెల్యేవి. ఇవాళ ఫ్లూక్ లో 3 పార్టీలు కలిసిపోతే ఏదో ఎమ్మెల్యే అయినటువంటి నువ్వు ఆయన చరిత్ర గాని వాళ్ళ తండ్రి చరిత్ర గాని నీకు తెలియదు కాబట్టి 2014కి ముందైతే అసలు నువ్వెవరో కూడా ఎవరికి తెలియదు. ఆ విషయాలన్నీ పక్కన పెట్టి రాష్ట్ర మహిళల యొక్క సంరక్షణ మీద పిల్లలు ఫుడ్ పాయిజన్ అయిపోయి నీ సొంత జిల్లాలోనే చనిపోతున్నారు. అసలు నువ్వు వెళ్తేనే బొద్దింకొచ్చింది. నువ్వు వచ్చి ఇప్పుడు నీతి మాటలు చెప్తుంటే నిజంగానే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. కాబట్టి కాస్త జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.